శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. కాశీఖండం శ్రీనాథుడు రచించిన దాని గురించి వ్యాఖ్యానపూర్వకంగా మనం చెప్పుకుంటూ ఈరోజు 15వ రోజుకు చేరుకున్నాము. దీనికి కారణభూతులైనటువంటి మీ అందరికీ, పెద్దలకి, అందరికీ, నాకు సూచనలు చేస్తున్న వారికి అందరికీ, వింటున్న శ్రోతలు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటున్నాను. అగస్త్యుడు కాశీపురాన్ని విడిచి వెళ్ళిపోతూ చాలా బాధను వ్యధను చెందాడని శ్రీనాథుడు దీర్ఘంగా వర్ణించి చెప్పాడు. పోయి వచ్చేదని అతడు అందరికీ పేరు పేరున చెప్పి బయలుదేరుతాడు. మూలంలో లేనటువంటి ఈ వృత్తాంతాన్ని, ఈ కథను శ్రీనాథుడు మన తెలుగువారందరికీ ఆత్మీయంగా ఉండే విధంగా, పురాణాన్ని ఏ విధంగా మనము కావ్యముగా, ప్రబంధంగా మలచవచ్చు అనే దానికి తార్కాణంగా శ్రీనాథుడు కాశీఖండంలో ఈ అగస్త్యుడు కాశీపురాన్ని వదిలి వెళ్ళే ఘట్టాన్ని చాలా విస్తృతంగా పెంచి పోషించాడు. కథలోకి వెళ్తే అగస్త్యుడు బయలుదేరి వెళ్ళిపోతూ గంగానదికి, దేవతాధిపులందరికీ, లోలార్క కేశవులకు, ఆదికేశవ స్వామికి, శ్రీ విశాలాక్షికి, పార్షద్ నాయకులకు, తీర్థనివాసం చేసే వారందరికీ, పాశుపతవ్రత దీక్షా వ్రతస్థులు అందరికీ, అన్ని మందిరాలకు, ఉద్యాన వాటికలకు, మఠాలకి వెళ్ళి వస్తునని ఆర్తితో చెప్పుకున్నాడు అగస్త్యుడు. కాశీక్షేత్ర వియోగం కరుణరస సంభరితం. దీన్ని కరుణరస సంభరితంగా శ్రీనాథుడు చెప్పాడు. చివరికి అగస్త్యుడు అందరినీ తనతో వచ్చేయమంటూ ఆర్తితో వారందరినీ అభ్యర్థిస్తూ చివరికి వైరాగ్యంతో అంటాడు, మీరెందుకు వస్తారు, నేనే బయలుదేరి వెళ్ళిపోవాలని. కాశీనగరాన్ని వదిలి కొంత దూరం వెళ్ళి కాశీ విప్రయోగ తీవ్ర వేదన దూదూయమాన మానసుండై పాదంబులు గుడివడగా తత్తరపడగా బయలుదేరాడు. సమస్త విశ్వం మీద ఉన్నటువంటి గ్రహాల మీద ఆధారమైనటువంటి ఈ భూప్రపంచంలో కాశీ వంటి క్షేత్రం లేదు. అగస్త్యుడు అనుకుంటాడు, నన్ను కాశీ నుండి శివుడు వెళ్ళగొడుతున్నాడు అని. వెక్కి వెక్కి ఏడుస్తూ అగస్త్యుడు కాశీ వదిలి వెళ్తూ మరల కాశీలోని దేవతలందరినీ, అటు దండపాణిని, దిగ్గజ వినాయకుని, కపర్ది వినాయకుడిని, చింతామణి వినాయకుడిని, వీళ్ళందరినీ కూడా ధ్యానిస్తూ బాధతో బయలుదేరాడు. కాశీలో పంచవినాయకుడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. దిగ్గజ వినాయకుడు, అఘోర వినాయకుడు, సిద్ధి వినాయకుడు, కపర్ది వినాయకుడు, చింతామణి గణేశుడు, వీళ్ళు పంచవినాయకులు. ఇప్పటికీ కాశీలో ఒక ప్రథ ఏమిటంటే, మనకి ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నప్పటికీ మనము చింతామణి గణేశుడి వద్దకు వెళ్ళి ప్రార్థించినట్లయితే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి. దీనికి దృష్టాంతంగా ఉన్నవాడు నేనే. నాకు కాశీలో ఏ విధమైనటువంటి కోరికలు తీరకపోయినా, ఎంత పెద్ద పెద్ద పనులు ఉన్నా ఒక్కసారి చింతామణి గణపతికి వెళ్ళి ముందుగా నివేదించుకుని వచ్చేవాడిని నేను. ఆ తదనంతరం ఆ పనులు తప్పక నెరవేరేవి. దానికి సాక్షి నేనే. ఒక పెద్ద కార్యము జరగకుండా ఆగిపోయినప్పుడు చింతామణి హోమాన్ని కూడా నేను జరిపించిన తరువాత
ఆ పని నిర్విఘ్నంగా పూర్తయింది. అదేవిధంగా అష్ట ఐశ్వర్యాలను ఇచ్చేటటువంటి మణికర్ణికను కూడా, ఆ మణికర్ణిక అష్టసిద్ధులు ఇస్తుందని ప్రఖ్యాతి. అష్టసిద్ధులు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వము. ఈ ఎనిమిది విభూతులు ఐశ్వర్యాలు. దీన్ని ఇచ్చేటటువంటిది మణికర్ణిక. వీటన్నిటినీ తలుచుకుంటూ, అందరి దేవతల్ని తలుచుకుంటూ అగస్త్యుడు కాశీక్షేత్రాన్ని వదిలి బయలుదేరాడు. లోపాముద్రతో మాటిమాటికి చెప్పుకుంటూ ఉంటాడు. కాశికా క్షేత్ర విప్రయోగ ప్రభూత హృదయ సంతాప శాంతికై ఇల్వలారి ఉపనిషత్తులన్నిటినీ మాటిమాటికి చదువుకుంటాడు. సమయాభావం వల్ల ఉపనిషత్తులు అన్నీ అనే చెప్పుకున్నాం, వాటి పేర్లన్నీ మనం చెప్పుకోవట్లేదు.